గుప్పెడంత మనసు సీరియల్ అయిపోతుండడంతో రిషిధార ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే డెప్పపై కొట్టి ఏడ్చేలోపు చేతిలో చాక్లెట్ పెట్టేసినట్టుగా రిషిధార ఫ్యాన్స్కి పండగ లాంటి అప్డేట్ ఇచ్చాడు గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ. సూపర్ హిట్ సీరియల్ని అర్ధాంతరంగా ఎందుకు ముగిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం, అసలు మ్యాటర్ ఏంటో రివీల్ చేశారు ముఖేష్ గౌడ. తన ఫ్యాన్స్కి రెట్టింపు ఆనందాన్ని ఇస్తూ తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగ మెసేజ్ని షేర్ చేస్తూ తన సినిమా టైటిల్ రివీల్ చేశారు. ప్రతి కొత్త ప్రారంభం మన విధికి దగ్గరగా ఉంటుంది. పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజున చాముండేశ్వరి ఆశీర్వాదంతో నా కొత్త సినిమా తీర్థరూప తాండేయ వారిగే తెలుగులో ప్రియమైన నాన్నకు అనే సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. నా మనసంతా భావోద్వేగంతో నిండిపోయింది. తీర్థరూప తాండేయ వారిగే సినిమాతో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇందులో మీరంతా భాగమైనందుకు ధన్యవాదాలు. జై చాముండేశ్వరి అంటూ తనకెంతో ఇష్టమైన చాముండేశ్వరీదేవి ఆశీస్సులతో తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశారు ముఖేష్ గౌడ. కాగా ముఖేష్ గౌడ బుల్లితెరపై సూపర్ క్రేజ్ రావడంతో వెండి తెరపై గీతాశంకర్ సినిమాతో డెబ్యూ హీరోగా సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ మధ్య కొన్నాళ్ల పాటు ముఖేష్ గౌడ గుప్పెడంత మనసు సీరియల్లో కనిపించిపోవడానికి ఇదే కారణం కాగా, ఇప్పుడు ఫస్ట్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రెండో సినిమా లైన్లో పెట్టేశారు ముఖేష్ గౌడ గారు. కన్నడ తెలుగు భాషలో రూపొందుతున్న తీర్థరూప తాండేయ వారిగే సినిమాకి రామినహల్లి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్నారు. జై చాముండేశ్వరి ప్రొడక్షన్స్లో ముఖేష్ గౌడనే ఈ సినిమా నిర్మిస్తుండడం మరో విశేషం. 2025 సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ముఖేష్ గౌడకు తన తండ్రి అంటే ప్రాణం. ఇటీవల ఆయన మరణించారు. సొంత బ్యానర్లో ప్రియమైన నాన్నకంటే టైటిల్ పెట్టారంటే ఇది ముఖేష్ గౌడ రియల్ లైఫ్కి దగ్గరగా ఉండే కథగానే ఉంది. కాగా గుప్పెడంత మనసు సీరియల్ని ఇంత హడావుడిగా ఎందుకు ముగిస్తున్నారు? రిషి వచ్చిన తర్వాత సీరియల్ పూర్వవైభవాన్ని అందుకుంది కదా, ఎందుకు ఈ సీరియల్ హడావుడిగా ముగించేస్తున్నారనే ప్రశ్నలకు తన కొత్త సినిమా అనౌన్స్మెంట్తో క్లారిటీ ఇచ్చేశారు రిషి అలియాస్ ముఖేష్ గౌడ గారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.